వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత అమ్మాయిలు వరుసగా రెండోసారి అండర్ 19 ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడారు. తుది పోరులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్ను ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా సరిగ్గా 20 ఓవర్లో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్ వూరిస్ట్ 23 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా జేమా జోదా 16, ఫే కోవిలింగ్ 15 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత స్టార్ ఆల్రౌండర్ తెలుగు అమ్మాయి గొండి త్రిష తన స్పీచ్ మాయాజలంతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించింది. త్రిష తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు వైష్ణవి శర్మ, ఆయుష్ శుక్లా, పరుణికా సిసోడియా తలా 2 వికెట్లు సాధించారు. అనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. త్రిష బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఓపెనర్గా వచ్చిన త్రిష 33 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిషతో పాటు సానికా చల్కే కూడా రాణించింది.